కేసీఆర్. ఇవాళ వానాకాలంలో రైతులందరూ కూడా ఆనందంగా పంట పొలాల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు యూరియా బస్తాల కోసం, మందు బస్తాల కోసం లైన్లో నిలబడి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వ హయాంలో గమనిస్తూ ఉన్నాం. మరి అంతకుముందు కేసీఆర్ గారికి నేను ఎంపీగా కూడా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, వానాకాలం రాకముందే ఎక్కడ దేశంలో యూరియా డిమాండ్ లేనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని యూరియాని తెప్పించుకొని ఇక్కడ మన దగ్గర స్టాక్ పెట్టుకునే వాళ్ళు. ఒక 2 సీజన్ల ముందు కూడా మనకు యూరియా స్టాక్ ఉంది. అంటే ఒక పెద్ద తరహా వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని నడిపేటటువంటి సందర్భంలో ఒక ఇంటి కోసం మనం ఎట్లా ప్రణాళిక వేసుకుంటామో అంతే ప్రేమగా తెలంగాణ బిడ్డలందరూ కూడా నా కుటుంబ సభ్యులు కాబట్టి వారికి ఇబ్బంది కాకూడదని వారు అట్లా ప్రణాళికలు వేసుకునేవారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అసలు ముందు చూపు లేదు, దూరదృష్టి లేదు, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల మీద ఆలోచన అసలే లేదు. ఎటు పడితే అటు గాలివాటం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. చెప్పినటువంటి ఆ మాటల్ని కనీసం నెరవేర్చాలనేటటువంటి ఒక ఆలోచన కూడా లేకపోవడం చాలా బాధాకరం. మరి ఒక పక్క రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఇంకో పక్క మా ఆడబిడ్డలకు కూడా అనేకమైన మాటలు చెప్పినారు. నెలకు 2500 ఇస్తామన్నారు, దాన్ని మూసేయలేదు, మాట్లాడలేదు. ఇప్పటికే 4-5 సార్లు అప్లికేషన్లు పెట్టించుకున్నారు, కానీ కనీసం దాని మీద ఏది చర్యలు తీసుకున్న పాపన కూడా. అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకపోవడం, మేము ఎక్కడికి వెళ్ళినా మహిళలు మమ్మల్ని అడుగుతూ ఉన్నాం, అక్క అడగండి మా తరఫున, అక్క అడగండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి అడుగుతూ ఉన్నాం, పెంచుతామన్న పెన్షన్లు మీరు ఎప్పుడు పెంచుతారు, బంగారం ఎప్పుడు ఇస్తారు, తులం బంగారం మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి, కొత్తగూడెం జిల్లాకి ప్రత్యేకంగా లాభం తెచ్చిపెట్టేటటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారి హయాంలో పెద్ద ఎత్తున వారు ప్రణాళికలు రచించి 8,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించి సిద్ధంగా పెట్టారు. చివరి దశలో పనులు ఉన్నాయి. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కలుసుకుంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయిపోయి నీళ్లు వచ్చాయి. అక్కడ ఉత్తర తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరంని తీసుకొస్తే మా నిజామాబాద్ జిల్లాతో సహా ఆ కాలువలకు మేము చిన్న చిన్న కెనాళ్లతో అనుసంధానం చేసుకొని ప్రతి ఒక్క చెరువును కూడా నింపినటువంటి సందర్భం. ఇవాళ రేపు సీతారామ ఇక్కడికి వస్తే కూడా ప్రతి నియోజకవర్గంలో మనం కూడా అదే చేసుకోవాలి. చిన్న చిన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్టుకొని ప్రతి చెరువు నింపుకోవాలి. అప్పుడు వర్షం మీద పని లేకుండా, రైతు ఆకాశం కేసి చూసే అవసరం లేకుండా నీళ్లతోని ప్రతి ఊరు కూడా కలకల్లాడుతుంది. కాబట్టి సీతారామ ప్రాజెక్టు పనులు తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి, కానీ ఇవి ప్రధానమైనటువంటి ఈ జిల్లా కాబట్టి మరి ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అన్న కన్కేష్ అన్న వాళ్ళు కొత్త ఇల్లు నిర్మించుకున్నటువంటి శుభ సందర్భంలో వారిని కలవడానికి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, తమ్ముడు అనుదీప్ కావచ్చు, చెల్లి సింధు కావచ్చు, పవన్ కావచ్చు, అనేక మంది అందరం కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వారు బాగుండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా